మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గాది సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. పాత మున్సిపల్ సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సాయికృష్ణది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మండిపడ్డారు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. కాపులకు అన్యాయం చేసిన పవన్ కళ్యాణ్తో పాటు హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తామంతా కలిసి 10 కోట్ల రూపాయలు ఇస్తామని సాయికృష్ణను తమకు అప్పగించాలని కాపు సంఘ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సాయికృష్ణ మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. అతన్ని కర్కశంగా హింసించి అతనిని బాధించి విపరీతమైన ఒత్తిడికి గురిచేసి కృష్ణలంక పోలీసులే మే 9వ తారీఖున అతన్ని హత్య చేశారు. పైగా ఆ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబీకులకు ఇవ్వకుండా ఒక బైక్ మీద 2 కానిస్టేబుళ్లను ముందరొకళ్ళు వెనకొకళ్లను కూర్చోబెట్టుకొని కృష్ణలంక శ్మశాన వాటికలోనే దహన కార్యక్రమాలను పూర్తి చేసేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వారి కూటమి పార్టీల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకే ఈ గతి పడుతూ ఉంటే సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి పౌర సేవలు అందుతుంటాయో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడికి వెళ్ళారు? పోయిన ఎన్నికల్లో మొత్తం కులాన్నంతా ఒక్కటి చేసి మీకు నేనున్నాను, మీ ముందు నేను నడుస్తాను, కాపులకు నేను రక్షకుడినని ప్రకటించుకున్నటువంటి మీరు ఈ రోజున మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి జరిగిన అన్యాయం పట్ల ఎందుకు పెదవి విప్పడం లేదు? అంటే ఇవన్నీ కేవలం మీ ఎన్నికల ప్రకటనలే తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ మీరు కాపులకు చేస్తున్నటువంటిది ఏది లేదన్నటువంటి విషయం బట్టబయలైపోయింది. కనీసం ఆ మృతదేహాన్నైనా నాకు అప్పగించండి అని చెప్పి ఆ తల్లి పడుతున్నట్టు ఆవేదన చూస్తూ ఉంటే మాకు నిజంగా చాలా బాధేస్తుంది. కాపులకు న్యాయం చేస్తా, కాపుల పక్షాన్ని నిలబడతానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళాడు? అసలు కనిపించడం లేదు పవన్ కళ్యాణ్. మేము ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇంతమంది కాపు సామాజిక వర్గం అందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసి నిన్ను నెత్తిన పెట్టుకొని నిన్ను డిప్యూటీ సీఎం చేసే ఈ రోజున ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి సాయికృష్ణ మరణాన్ని సైతం నువ్వు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా దానిపైన నువ్వు ఏం మాట్లాడకుండా అసలు కనపడకుండా ఉంటే నిజంగా ఈ సాయికృష్ణ మరణానికి బాధ్యత వహిస్తూ వెంటనే కాపు సామాజిక వర్గం చెందినటువంటి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని, అదేవిధంగా పోలీసుల అదుపులో మరణించినటువంటి లాకప్ డెత్ చేసినటువంటి దీనికి బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ అనిత కూడా రాజీనామా చేయాలని చెప్పి సాయికృష్ణ కుటుంబ సభ్యులకు వెంటనే న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, సిగ్గుందా అని అడుగుతున్నాం. నీ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి యువత దారుణంగా చనిపోతుంటే ఒక తల్లి ఆవేదన ఆర్తనాదంతో ఆక్రందనతో నడి రోడ్డులో రోధిస్తుంటే ఎన్నికలప్పుడు సుగాలి ప్రీతి లాంటి తల్లుల కోసం రాజకీయాల్లోకి వచ్చా అని పలికిమాలిన మాటలు మాట్లాడి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఒక తల్లి రకంగా నడి రోడ్డులో రోధిస్తుంటే ఎక్కడికి పోయావు పవన్ కళ్యాణ్? ఏపీ కాపు యువసేన అధ్యక్షుడిగా ఈరోజు బహిరంగ ప్రకటన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు బలిజ తెలగ ఒంటరులు అందరం 10 కోట్ల రూపాయలను మీకు ఇస్తాం, ఆ సాయికృష్ణను మాకు అప్పగించండి. ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు, అతను రౌడీ షీటరు, గంజాయి సేవించాడు, అందుకే సరైన శాస్తి జరిగింది అని మాట్లాడుతారు. సిగ్గుందా జనసేన పార్టీ కార్యకర్తలకి? మీతో ఒకడు మీ జెండా పట్టి తిరిగినోడు, మీ పార్టీ మీ నాయకుడిని ఆరాధించినోడు తప్పు చేసినొచ్చుగాక అందుకు పోలీస్ స్టేషన్లో చంపమని చట్టం ఉందా? కోర్టులు లేవా? ఎందుకు ఈరోజు న్యాయస్థానాలు నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టుపోయి ఈ రకంగా హత్య చేసే స్థాయికి దిగజారారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాపు తెలగ బలిజలకి ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరగకపోయినా కూడా మరి ఇలాంటి ఘోరాలు దారుణాలు జరుగుతూ ఉంటే మరి జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సింది పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతూ ఆయన ఏం చేసినా కూడా చంద్రబాబే ఇంకా 15 సంవత్సరాలు ఉండాలా, మీరు తన్నులు చావండి, తన్నులు తినండి, దెబ్బలు తినండి, అంతేగాని మీరు ప్రశ్నించబాకండి అని చెప్పి ఇటీవల బహిరంగంగా కూడా ప్రకటనలు చేస్తూ ఉంటే ఈ జనసేన నాయకులు కార్యకర్తలు ముఖం ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా
సందర్భంగా వారిని కూడా హెచ్చరిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇదే కాపు బలిజలందరూ కూడా ఈ చంద్రబాబుకి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ వారిని హెచ్చరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.